கோழி சீலம்ப சிலம்பும் குருகெங்கும் ஏழில் இயம்பும் வெண் சங்கெங்கும் கேழில் பரஞ்சோதி கேழில் பரங்கருணை கேழில் விழு பொருள்கள் பாடினும் கேட்டிலையோ வாழிதென்ன உலகமோ வாழ்கிறவாய் ஆழியான் அன்புடைமை ஆமாறும் இவ்வாரோ ஊழி முதல்வனை நின்ற ஒருவனை ஏழை பங்காளையே பாடலோரும் பாவாய். ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఈ 8వ కృతి యొక్క భావము అంతరార్థమో తెలుసుకుందాము. ఈ 8వ కృతి యొక్క భావం ఏమిటంటే, ఆ భక్త బృందము మరి ఒక యువతి ఇంటి వద్దకు చేరి బయట నిలబడి ఇట్లు పలికిరి. కోడి కూసేను, ప్రభాత పక్షుల కిలకిలల రామములు ఎటు చూచినా వినవచ్చుచున్నవి. అదిగో సంగీత వాయిద్యముల శబ్దములు, సప్తస్వర జతులతో కూడిన పాటలు ఇవిగో, ధవల శంఖారావములు మిన్నుముట్టినవి. మేమెల్లరము అసమాన జ్యోతిర్లింగ స్వరూపుడు కృపాసముద్రుడు అయిన మహాశివుని అనన్య గుణకీర్తి చేయుచుంటిమి. అయినను నీకు వినపడట్లేదా? చిరంజీవి, ఇది ఏమి గాఢ నిద్ర? మారు పలకకున్నావేమి? శ్రీహరిని బోలు శివభక్తురాలని అంటివి. క్షీరసాగర శయనమూర్తి విష్ణువుని వలె నీవును శయన నిమగ్నమైతివా ఏమి? ఆదిదేవుడు ఆ అర్ధనారీశ్వరుడా, ఆయనను స్తుతింపరావమ్మా ఓ అమ్మా అని ఆ భావము. దీని తాత్పర్యము అంతరార్థము ఏమిటంటే, ఈ పాటలో ఆ భక్త బృందము ఇంకొక స్నేహితురాలి ఇంటి బయట నిలిచి ఉండిరి. అప్పుడు ఒక యువతి ఇట్లనెను, తెల్లవారినది, కోడి కూసినది, పక్షుల కిలకిలారావములు ఎల్లడలా వినిపించుచున్నవి, సంగీత వాయిద్యములు మ్రోగుచున్నవి, తెల్లని శంఖముల నుండి వెలువడు నాదములు వినబడుచున్నవి. అసమాన జ్యోతి స్వరూపుడు, అన్నితర సాధ్యమగు దయాసాగరుడు అయిన శంకరుణ్ణి గుణగణములను గూర్చి మేము పాటలు పాడుకొనుచున్నాము. వీటిని నీవు ఆలకించట్లేదా? ఇంత నిద్ర ఏమి? నోరైనను మెదపట్లేదేమి? ఈ విష్ణువు సదృశ భక్తి నీకేలా? ఆ శివుడే కదా సనాతనుడు, అర్ధనారీశ్వరుడు. మాతో కలిసి శివారాధన చేయమా? ఇంత జరిగిన పిదపై ఆలస్యమేమున్నది? ఈ భక్త బృందమునందు ఆ వామాక్షి చేరును కదా. మహేశ్వరునికి శ్రీ విష్ణువు గొప్ప భక్తుడు కాని ఆ మహావిష్ణువు శేషతల్పమున యోగ నిద్రలో ఉండును. ఈ విషయమును చెప్పి ఇంకనూ నిద్రలేవని తమ చిలకెత్తును ఆ భక్త బృందంలోని బాలికలు ఆట పట్టించుచున్నారు.